మత్తయి సువార్త 24:14 వచనాన్ని అందరూ తెరచి చూడండి. మరియు ఈ రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ఈ సువార్త ప్రకటింపబడిన తరువాత అంతము వచ్చును. ఆనందంలో చూడండి, ఎక్కడ చూసినా యేసు వార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభు నమ్ముకో నీకు పరలోకం వస్తుందని బైబిల్ చెబితే, యేసు ప్రభు నమ్ముకో నువ్వు ఇల్లు కొట్టుకుంటావని ఇతడు బోధ చేస్తున్నాడు. నమ్ముకో నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావని బైబిల్ చెబుతుంటే, యేసు ప్రభు నమ్ముకో నీకు పిల్లలు పుడతారని చెప్తున్నాడు. ఇది ఎక్కడ సువార్త? యేసు ప్రభు నమ్ముకో నీ రోగాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకో నువ్వు ఇల్లు కట్టుకుంటావు, యేసు ప్రభు నమ్ముకో నీ పిల్లల విద్య బాగా జరుగుతుంది, యేసు ప్రభు నమ్ముకో ఈ శరీరానికి సంబంధించినవన్నీ దొరుకుతాయి అని చెప్తున్నారు బోధలో. కలుషితమైన బోధ, మోసకరమైన బోధ, యేసు రాకక ముందు ప్రపంచంలో జరుగుతున్న అక్రమమైన బోధ. నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా చెల్లెలు, నా తల్లిదండ్రులు, ఎందరో అమాయకులైన క్రైస్తవులు నిర్వీర్యమైపోతున్నారు. ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. దొంగ బోధల చేత, దొంగ భక్తుల బోధల చేత, దొంగ మాటల చేత అమాయకులైన క్రైస్తవ్యం నిర్వీర్యమైపోయి ఆత్మీయంగా నిత్య జీవానికి వెళ్లే మార్గం కోసం కాకుండా శారీరకంగా సుఖాలు సంప్రాప్తం అవుతాయని, రోగాలు పోవడానికి ప్రభువును నమ్మమని లేనిపోని తప్పుడు బోధలు చేసి నమ్మించి మోసపోతున్న ఎంతో మంది అమాయకులను బాగు చేయటానికి ఈ సుందర్రావు మీ మధ్యకు వచ్చాడే తప్ప మీ కానుకల కొరకు, మీ డబ్బు కొరకు, మీ చందాల కొరకు దేనికి నేను రాలేదు. 60-70 ఏళ్ళు ఈ పాప జీవితంలో ఈ శరీరంలో బ్రతికే ఈ బ్రతుకు కోసం ఒక రోగాలు పోతాయనో, 4 రాళ్లు వస్తాయనో, 5 సమస్యలు తీరిపోతాయనో యేసును నమ్మటం ఎంతవరకు న్యాయం? మీకు పరలోకం కావాలా? మీ జ్వరం పోవాలా? డాక్టర్ దగ్గరికి వెళ్తే 99 మంది ఉన్నారు, వీధికి 10 మంది. 2 నిమిషాల్లో మీ జ్వరం తీసేస్తారు. మీ రోగం 2 నిమిషాల్లో పోగొట్టగలరు వాళ్ళు. దేనికి యేసు ప్రభువుని నమ్ముతున్నావు? దేవుని పిల్లలారా, ప్రజల మధ్య స్వస్థతలు చేస్తున్నాను అనుకున్న అధినాయకులందరూ హార్ట్ బైపాస్ సర్జరీలు చేసుకున్నారు మీకు తెలియకుండా. ఆ సంగతి మీకు తెలియదు. మీరు అమాయకులు, మోసపోతున్నారు. ఎప్పటికైనా ఆయన ఆగమన ప్రకాశంలో అంతమైపోతున్న అపవాది, దాని అనుచరులతో మీరు నా తమ్ముళ్ళుగా, నా చెల్లెలుగా, నా తండ్రులుగా ఈ కర్నూలు పట్టణంలో ఉన్న మీరంతా ఈ దొంగ బోధల మాయ నుంచి బయటకు వచ్చి బైబిలులోని మహావాస్తవాలను మీరు చదివి మీ మనోనేత్రాలను వెలిగించుకొని ఆ వాక్యానికి కట్టుబడి దేవుని కొరకు జీవించండి.